దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో వాక్యం రీతిగా ఉంది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పార్టీది? దావీదు మహారాజయ్యుండి ఎంత చక్కగా దేవుని సన్నిధానంలో కూర్చుండి ఇలాగున ఆయనకి మనవి చేస్తూ ఉన్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పార్టీది? దేవుని బిడ్డలారా, దావీదు తగ్గించుకొని ప్రభు సన్నిధానములో మనవి చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పార్టీది? నీవు నన్ను నా కుటుంబాన్ని హెచ్చించుటకు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చగున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవుడు దావీదును అభిషేకించి ఉన్నాడు, ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అందుకనే, యా ప్రభువా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడనయ్యా? నా కుటుంబం ఏ పార్టీది? నేనెంతటి వాడను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, ఆనంద తైలముతో అభిషేకిస్తున్నాడు. ఆయన నిన్ను అభిషేకించుటకు కారణము క్రీస్తుగా పుట్టడమే. క్రీస్తు అనగా అభిషేక్తుడు. దేవుని బిడ్డలారా, నీ కొరకు ఆనంద తైలముతో నిన్ను నీ కుటుంబాన్ని అభిషేకించుటకు, నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మరొక అవకాశం నీకు ఇచ్చి మరొక క్రిస్మస్ దినమును నువ్వు ఏర్పాటు చేసుకోవడానికి, లేదా ఈ యొక్క ఆనందమును నువ్వు జరిగించుకోవడానికి దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఉన్నాడు, నిన్ను రక్షించి ఉన్నాడు, నిన్ను కాపాడి ఉన్నాడు. ఆయన అంతేకాదు, ఆయన ఆనంద తైలముతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని అభిషేకిస్తూ ఉన్నాడు. దావీదును అభిషేకించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అభిషేకిస్తున్నాడు. ఈరోజు దేవుడు దావీదును తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ఆనంద తైలంతో నిన్ను నీ కుటుంబాన్ని అభిషేకించాలంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దావీదు తగ్గించుకున్నాడు. నీ కొరకు క్రీస్తు కూడా తగ్గించుకొని దేవుని బిడ్డలారా, పశువుల తొట్టిలో ఉన్నాడు ఆయన, పశువుల పాకలో పుట్టి ఉన్నాడు ఆయన. నిన్ను హెచ్చింపజేయడానికి, నీకు ఆనందమునివ్వడానికి, నీ దుఃఖమును తీసివేసి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించడానికి ఈరోజు ఆయన నీ నిమిత్తమై ఆయన పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితిని నీవు నీ కుటుంబం కూడా పొందుకోవాలంటే ఆయన తట్టు మీరు తిరిగి తగ్గించుకొనండి. దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, దావీదు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనంద తైలముతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని అభిషేకించి ఆశీర్వదించును గాక. ఆమేన్.